17 సంవత్సరాలు వెయిట్ చేశారు ట్రోఫీ లిఫ్ట్ చేయాలని. ఎప్పుడైతే 18వ సంవత్సరం లిఫ్ట్ చేశారో దాని తర్వాత ఇంకా నో లుకింగ్ బ్యాక్, వేటాడేస్తున్నారనే చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ సంపాదించారు. యాజ్ టీమ్గా పర్ఫామ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ హీరోగా కనిపిస్తున్నారు. డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ కూడా చూసాం. అయితే పర్ఫామ్ చేశారో విరాట్ కోహ్లీకే 3 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ కూడా వచ్చాయి కాబట్టి ఫైనల్స్లో కూడా సూపర్ డూపర్గా ఆడడం అండ్ స్కై ఇస్ ద లిమిట్ లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే 17 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే అనిపించింది. దాని తర్వాత ఒకటి ఎలా అయితే గెలిచారో అండ్ బ్యాక్ టు బ్యాక్ 2 విక్టరీస్ కూడా వచ్చేసి ఛాంపియన్షిప్ గెలిచారు. ఆర్సీబీ ఆ సెలబ్రేషన్లో కూడా కొంచెం ఆ కామ్నెస్ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసాం ఫుల్ జోష్లో ఆ ఎమోషన్స్ అన్ని కూడా ఆ బిలీఫ్ పెట్టుకున్నారు. టీం కూడా చాలా సాలిడ్గా పిక్ చేశారు. ఆప్షన్లో ఎలా అయితే వెంకటేష్ అయ్యర్ని తీసుకోవడం అండ్ తను కూడా ఎలా అయితే కాంట్రిబ్యూట్ చేశారో ఆల్ ఇన్ ఆల్ చూసుకుంటే నిజంగానే మెచ్చుకోవాలి. ఆర్సీబీ మొత్తం స్టార్టింగ్ ద మ్యాచెస్ నుంచి చాలా తక్కువ మ్యాచెస్ కూడా ఓడిపోయారు అండ్ అటాకింగ్ ఛాంపియన్స్ దే వన్ ఇట్.